ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారి అరాచకంతో, రాజకీయ కక్షతోటి, వ్యక్తిగతమైన కక్షతోటి రకరకాలుగా వేధిస్తున్న సందర్భంలో ఇక్కడ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీకి కేటీఆర్ గారి సహకారంతో, కేసీఆర్ గారి నాయకత్వంలో జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు గారుల సహకారంతో సుమారుగా 50 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ నిధులతోటి చందూరుకు ముందుగా సందులూరు అనేది, సందులూరుని చందూరుగా మార్చారు. ఈ చందులూరుగా ఉండొద్దు, దీని రూపం మార్చాలనే నేను మున్సిపాలిటీ చేసి దానికి అనుగుణంగానే 50 కోట్ల నిధులు తీసుకొచ్చి చందూరును ఒక పట్టణంలాగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి అందరితోటి మాట్లాడి ఈ రోడ్డు వెడల్పు 100 చేద్దామంటే 100 వద్దు సార్ అని మున్సిపాలిటీలో తీర్మానం 90 ఫీట్ల రోడ్డుకు తీర్మానం చేసి దాని ప్రకారంగానే డిపిఆర్ కూడా శాంక్షన్ చేయించి రోడ్ల నిర్మాణం మొదలుపెట్టాం. దానికి అనుగుణంగానే ఇక్కడ డ్రైనేజీలు కూడా మొదలుపెట్టాం. కానీ దురదృష్టవశాత్తు నేను ఓడిపోవటం వల్ల ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడం వల్ల ఆయన తిరిగి వచ్చి ఇక్కడ తన ఇష్టానుసారం ఒకరోజు 100 ఫీట్లు, ఒకరోజు 90 ఫీట్లు, ఒకరోజు 80 ఫీట్లు, ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కాకుండా రోజు ఒక ఆలోచన విధానాన్ని ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి 80 ఫీట్లని, అనుకూలంగా లేని వాళ్లకు 100 ఫీట్లని, అనుకూలంగా అటు ఇటు ఉన్న వాళ్లకు ఇక్కడ వాళ్ళ నాయకులు కొంతమంది చేలగాళ్ళు ఉన్నారు. ఆ చేలగాళ్ళతోటి ఏదో ముడుపులు ముట్టో, అది ముట్టో, ఏదో ముట్టో వాళ్ళకు అనుకూలంగా రోజుకొక మాట మారుస్తూ వస్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తా ఉంటే నాకేమనిపించిందంటే గతంలో మేము తుక్లక్ పాలన మాత్రం చూడలేదు, కానీ ఇప్పుడు ఈ తుక్లక్ పాలన మాత్రం చూస్తా ఉన్నాం అనిపిస్తా ఉంది. తుక్లక్ పాలనను మించి ఈయన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఈయన రాజగోపాల్ ఇవాళ తుక్లక్ గోపాలు మీకు ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము. నువ్వు తెచ్చిన నిధులే ఖర్చు పెట్టడానికి నువ్వు ఇంత ప్రయాసపడతా ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి 18 నెలలయ్యింది. ఈ నియోజకవర్గానికి 1 రూపాయి నిధులు తీసుకొచ్చినావా? తీసుకొస్తే ఒక జీవో రూపకంలో చూపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలా డిపిఆర్ శాంక్షన్ అయిన విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేయకుండా 4 లైన్ల రోడ్డు నిర్మాణం ఉంటే దాన్ని అస్తవ్యస్తంగా నీకు నోటికి వచ్చినట్టు 6 లైన్ల రోడ్ల నిర్మాణం చేయమని ఉన్న డబ్బులన్నీ కూడా అక్కడనే ఖర్చు పెట్టి ఇవాళ ఇక్కడనే నిలబడి ఉన్నాం మనం. ఈ రోడ్డు నిర్మాణం సంగతి ఏంది? నువ్వు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కోరినవాడు అయితే ఈ రోడ్ల అస్తవ్యస్తం ఎందుకున్నావు? ఇట్లా నువ్వు కన్స్ట్రక్షన్ చేయాలి అంటే డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నావు, కూలగొట్టడానికి సర్వ ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఏ రోజైనా ప్రయత్నం చేస్తా ఉన్నావా? అన్ని అబద్ధాలే, రోజుకొక అబద్ధం. అబద్ధాలలో డాక్టరేట్ ఇవ్వాలి అంటే ఈయనకు మొదటిగా డాక్టరేట్ ఇవ్వాలి. ఏ ఊరికి పోతా ఊరు అబద్ధమే. మొన్న దగ్గర చెప్తాడు ఆయన అంటే రాజీనామా చేయడం వల్ల 1000 కోట్ల నిధులు వచ్చినాయట. 1000 కోట్ల నిధులు నువ్వు జీవనం చూపించగలుగుతావా? మొన్న నన్ను ఉప ఎన్నికల్లో గెలిపించడం వల్ల నేను ప్రభుత్వంతో, అధికారులతోటి, మంత్రులతోటి సమన్వయం చేసుకొని ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా ప్రతి విషయంలో ఎన్ఆర్ఈఎస్ కానీ ఈ
చెక్ డ్యాంల విషయంలో కానీ, అదేవిధంగా రోడ్ డ్యాంల విషయంలో కానీ, బీటీ రోడ్ల నిర్మాణం విషయంలో కానీ, లింక్ రోడ్ల విషయంలో కానీ, అన్ని కూడా హాస్పిటల్ విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా 572 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించినాం. దాన్ని ఒకసారి 600 అని చెప్తారు, దాన్ని ఒకసారి 1000 కోట్ల అని చెప్తారు, 1000 కోట్ల అని చెప్తాడు. అర్థం పర్థం లేని మాటలతోటి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిన్న మన ఒక గ్రామానికి పోయి అది ఏం చెప్పిందంటే ఈ 5 లక్షలతో ఇల్లు అవుతావే కాదు, 1 లక్ష రూపాయలు ఇస్తాపో అన్నాడు. ఇచ్చినవా? ఒక్కరికి ఇస్తావా? అట్లా నీకు తెలియదు 5 లక్షలతోటి ఇల్లు కావాలనే విషయం అందరికీ ఏ ఒక్కరితో చెప్పి ఆయనకి ఇచ్చొచ్చినవా? మొన్న ఒక ఏది ఊకోండి పోయిండు, 2 చనిపోతే వాళ్ళ దగ్గర పోయి క్యాంప్ ఆఫీసు రావాలా, సాయంత్రం 8 లక్షలు ఇస్తా పోవాలని చెప్పిండు. క్యాంప్ ఆఫీస్ పోతే ఈయన లేడు. నిన్న ఒక దగ్గర ఒక ముసలం ఇంట్లోకి పోయిండు, పోయి ఫోన్లో మాట్లాడి ఏమయ్యా మీ అమ్మ ఈడ ఉంది, తండ్రి ఈడ ఉంది అంటే మొన్ననే పోయాడు సార్ ఇంటికి అని అంటే ఈ ఇంట్లో ఎట్టుంటారా ఇల్లు కట్టి వచ్చి అట్లా మాట్లాడతాడు. ఒక దగ్గర పోయి ఏది అంతర్పేటలో ఏదో విలేజ్ పోయి ఏం మాట్లాడతాడు ఆయన? ఇల్లు లేదు సార్ అంటే ఇల్లు లేదా బిడ్డ, ఇల్లు రాలేదా, నేను 8 లక్షలు ఇస్తాపో, మునాయి వస్తాపో అంటే మరి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇచ్చినవా? 7 ఏళ్ల కింద వలమకన్న గ్రామానికి పోయి తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకు 8 లక్షల రూపాయలు ఇస్తాను ఇప్పటిదాకా ₹1 బిల్ల కూడా ఇవ్వలేదు. ఏమున్నా పేపర్ స్టేట్మెంట్ల కొరకు, ఏమున్నా ఏది మీడియా కొరకు ఇష్టం ఉన్నట్టు మీడియా ద్వారా ప్రచారం చేసుకొని గొప్పలు చెప్పించుకొని ఈ విధంగా ప్రయత్నం చేసి అందరిని మోసం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మోసకారి. ఇలా మోసం చేసే దాంట్లో ఒక బిరుదు ఇవ్వాలి, ఈయనకు పద్మశ్రీ బిరుదు ఇవ్వాలి. ఎవరెవరికో ఇస్తున్నారు కానీ మోసాలు చేసే దాంట్లో ఈయనకు పద్మశ్రీ బిరుదు ఇస్తే బాగుంటదేమని పద్మశ్రీ మోసాలు చేస్తున్నందుకు పద్మశ్రీ బిరుదు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ అంత దూరం ఎందుకు మా వెంకన్న చెప్తున్నాడు, మొన్న ఏది గట్టుపలకు పోయి ఒక ఇంట్లో 3 లక్షలు ఇస్తని 7 ఏళ్ళు అయిందట. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. ఇప్పటిదాకా ₹1 ఇయ్యలేదు. ఏమున్నా మాటలు చెప్పడం వరకే గాని ఒక్క పని కూడా చేసేలేదు. ఈయన మాటల గోపాలు, కోతల గోపాలు, దగులువాజు గోపాలు తప్ప పని గోపాలు కాదు. ఈయన పనితనం లేదు, ఈయనకు మాటలతనము ఏమున్నా గాని అన్ని అబద్దాలు, అన్ని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకే అడుగులేస్తుండు తప్ప ఈ ప్రాంతాభివృద్ధి కొరకు అడుగులేస్తలేడు. ఇవాళ ఏం తెచ్చినారు ఈ నియోజకవర్గానికి? గతంలో ఒకసారి ఎంపీ 5 ఏళ్లు, గతంలో ఎంపీ, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే. 14 సంవత్సరాలు నీ రాజకీయ జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉండి ఏ గ్రామంలోన్నా నువ్వు ఒక్క శిలాఫలకం చేసినావా? శిలాఫలకాలు వేసే శిలాఫలకాలు ధ్వంసం చేయిస్తా ఉన్నావు. క్యాంప్ ఆఫీస్ లో శిలాఫలకాలు ధ్వంసం చేస్తే మేము ఊరుకున్నావా? న్యాయస్థానం న్యాయ పోరాటం చేస్తామని మళ్ళీ పెట్టించినాం. గ్రామాలలో కార్యకర్తలకు చెప్పి అక్కడక్కడున్న శిలాఫలకాలన్నీ కూల్చేయిస్తుంది. ఈయన కూల్చేయించడం తప్ప కొత్త శిలాఫలకాలు నాటేది ఈయనకు తెలియదు. ఏం చెప్పిండు? చండూరును ఎన్నికల ముందు చండూరును మొత్తం సస్యశ్యామలం చేస్తా అని చెప్పి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశావు? ఈ రోడ్డు మీదకి రానికి దమ్ముంటే ఇప్పుడు దాదాపు 18 నెలలు నువ్వు వచ్చి ఈ రోడ్డు నిర్మాణం ఎట్లా ఉన్నది? ఇవాళ వర్షం వస్తే నడవలేని పరిస్థితులలో ఉన్నారు, ఎండలు వస్తే ఈ రోడ్డు మీద దుమ్ము బుక్కి బతుకుతా ఉన్నారు. ఇవాళ ఏం అభివృద్ధి చేసినావు? ఇవాళ రోడ్డాం కొరకు నేను నిధులు శాంక్షన్ చేయించిన, అది అట్టే ఉన్నది చండూరు మున్గోడు రోడ్డాం. ఇక్కడ నుంచి గట్టు ఏది లెంకలపల్లి మీదకి వెళ్లి రోడ్డు రెన్యువల్ శాంక్షన్ చేయించిన, అది అట్లాగానే ఉన్నది. ఎక్కడి నిధులు అక్కడనే ఉన్నాయి. కానీ ఈయన సొంత డబ్బా కొట్టుకోవడం కొరకు, సొంత పేరు పెంచుకోవడం కొరకు నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈయన పెద్ద మోసకారి. ఎందుకంటే ఈయన ఎట్టనంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈయనకు ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిపిస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనే మోసం చేసినాడు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్లీ మోసం చేసి 18,000 కోట్ల కాంట్రాక్టు కొరకు అమ్ముడు బీజేపీ పార్టీకి పోయినోని మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్లి మళ్ళీ వచ్చి నీకు సొంత లాభం కొరకు కాంట్రాక్టుల కొరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినోని.
అంటే ఇట్లా పార్టీలను మోసం చేసినోడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.